ఈ వీడియోలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ కన్ఫ్యూజింగ్ మొబైల్ సెగ్మెంట్ అయిన 50,000 ప్రైస్ పాయింట్లో ఏ మొబైల్ తీసుకోవాలనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు చెప్పే మొబైల్స్ అన్నీ కూడా కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను అండ్ కొన్ని నార్మల్గానే అండర్ 50,000లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియోలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే వీడియోకి హైప్ ఇవ్వండి. ఇంకా మొదలెడదాం. ఫస్ట్ది వివో నుంచి వివో V70 ఎలైట్ ఉండడం అయితే 52,000 అలా ఉంటుంది. బట్ విత్ బ్యాంక్ డిస్కౌంట్ మీరు ఆన్లైన్లో కొంటే బిలో 50,000 వస్తుంది అండ్ ఆఫ్లైన్లో మీరు గట్టిగా బార్గెన్ చేయగలిగితే ఇంకా తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఈ మధ్య కాలంలో లాంచ్ అయిన కొన్ని మంచి మొబైల్స్లో ఇది ఒకటని అయితే చెప్పొచ్చు. డిజైన్, బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే, బ్యాటరీ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి అండ్ సైజ్ కూడా 6.59 ఇంచ్ ఉంటుంది. కంఫర్టబుల్ సైజ్ అని చెప్పొచ్చు, కాంపాక్ట్ కాదు కానీ. అండ్ ఇంకా కెమెరాస్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. 50 MP బ్యాక్ కెమెరాస్తో వస్తుంది. ఫ్రంట్ 50 MP జీఎస్ ఆప్టిక్స్ పార్ట్నర్షిప్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3తో వస్తుంది. నిజానికి ఈ ప్రైస్ రేంజ్లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ మొబైల్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ వాటిలో కెమెరా వీక్గా ఉంటుంది. ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ విత్ కెమెరాస్ బ్యాలెన్స్డ్ ఆల్రౌండర్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో మన ఛానల్లో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ రివ్యూ ఉంది, కావాలంటే చెక్ చేయండి. నెక్స్ట్ది సామ్సంగ్ గెలాక్సీ S24. 50,000 ప్రైస్ రేంజ్లో మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ కోసం చూసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. BBD సేల్స్ టైంలో 35,000 కూడా వచ్చింది. ప్రజెంట్ కూడా 40,000 నుంచి 50,000 మధ్య అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది. అండ్ కొన్ని కలర్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ BBD సేల్ టైంకి సామ్సంగ్ S25 సేమ్ ఇదే ప్రైస్ రేంజ్లో వస్తుంది. 35,000 అయితే ఎక్స్పెక్ట్ చేయకండి దాన్ని. అండ్ అప్పటి వరకు వెయిట్ చేయలేము అనుకుంటే ఇప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కాంపాక్ట్గా ఉంటుంది, 6.2 ఇంచ్ సైజులో ఉంటుంది. డిజైన్, బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే, కెమెరాస్ అన్నీ కూడా ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటాయి. కాంపాక్ట్ మొబైల్ కాబట్టి బ్యాటరీ అయితే కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. ఓవరాల్గా బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ 50,000లో. అండ్ చాలామంది S25 FE గురించి అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే ఇది 50,000 ఉంది, ఆ ప్రైస్కి వర్త్ కాదు. BBD సేల్లో 30,000 నుంచి 35,000 రేంజ్లో వస్తుంది, అప్పుడైతే తీసుకోండి. అండ్ మేలో కూడా ప్రైస్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది, సో వెయిట్ చేయగలిగితే అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. S25 FE కొనాలనుకుంటే ప్రైస్ డ్రాప్ అయ్యి 35-40 ఆ రేంజ్లో వస్తే ఆలోచించవచ్చు దాని గురించి. అండ్ నెక్స్ట్ది చాలామంది ఐఫోన్ అడుగుతుంటారు 50,000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ సజెస్ట్ చేయమని. నిజానికి iPhone 16 ఆర్ iPhone 17 60-70 ఆ రేంజ్లో ఈ పాటికే రావాలి. బట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా iPhone 16 60 పైనే ఉంది, iPhone 17 80,000 వరకు అయితే ఉంది. ఆ ప్రైస్ రేంజ్లో మనకి ఉన్న ఏకైక ఐఫోన్ ఆప్షన్ iPhone 15, అది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది. కొన్ని ఆఫ్లైన్ షాప్స్లో అయితే అవైలబుల్గా ఉంది. మాకు ఖచ్చితంగా ఐఫోనే కావాలి, 50,000కి దగ్గరగానే కావాలి. iPhone 16, iPhone 17 కొనేంత ఎక్స్టెండ్ చేసుకోలేము బడ్జెట్ అనుకుంటే దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. 50,000లో ఐఫోన్ గానే కావాలనుకుంటే వేరే ఆప్షన్ అయితే లేదు. ఈ మొబైల్కి ఇంకా ఈజీగా 3 to 4 years అప్డేట్స్ వస్తాయి. అండ్ డిజైన్, డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ, బ్యాటరీ, ఆబ్వియస్లీ కెమెరాస్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. దీనికి సంబంధించిన డెడికేటెడ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ వీటన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కొనాలనుకుంటే క్లిక్ చేసి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ది iQOO 15R బ్యాంక్ డిస్కౌంట్తో అరౌండ్ 42,000 వస్తుంది. రీసెంట్ టైంలో లాంచ్ అయిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్ అని అయితే చెప్పొచ్చు, విత్ గుడ్ ప్రైసింగ్. అండర్ 50,000లో బెస్ట్ గేమింగ్ మొబైల్ కోసం చూస్తుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. లేటెస్ట్ 2nm TSMC ఫ్యాబ్రికేటెడ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది విత్ Q2 చిప్. పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే, బ్యాటరీ అన్నీ కూడా టాప్ నాచ్ ఉంటాయి ఎక్సెప్ట్ కెమెరాస్. ఓవరాల్గా కెమెరాస్ అంత ప్రయారిటీ కాదు, పర్ఫార్మెన్స్ సెంట్రిక్ మొబైల్ కావాలి అనుకుంటే ఈ ప్రైస్ రేంజ్కి ఇది బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ది OnePlus 15R. ఇది కూడా సేమ్ iQOO 15R లాగే ఉంటుంది, జస్ట్ డిస్ప్లే సైజ్ మారుతుంది. iQOO 15R మనకి 6.59 ఇంచ్ ఉంటే ఈ OnePlus 15R 6.83 ఇంచ్ ఉంటుంది. రిమైనింగ్ అంతా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. సేమ్ 8 Gen 5 ప్రాసెసర్తో, సేమ్ బిల్డ్ క్వాలిటీ, సేమ్ కెమెరా సెటప్, బ్యాటరీ ఒక 200 mAh తక్కువ ఉంటుంది.
అంతే. ఇది 7400 mAhతో ఉంటే iQOO 15R మనకి 7600 mAhతో వస్తుంది. ఓవరాల్గా బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ యూఏ ఎక్స్పీరియన్స్ అండ్ కొంచెం పెద్ద సైజ్ డిస్ప్లే కావాలి అనుకుంటే ఈ OnePlus 15Rని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ది మోటరోలా సిగ్నేచర్ బ్యాంక్ డిస్కౌంట్తో అరౌండ్ 52,500కి అయితే వస్తుంది. ఈ మొబైల్ 50K సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే అన్నీ బాగుంటాయి. డిజైన్, పర్సనల్ పర్స్పెక్టివ్, వీళ్ళు బడ్జెట్ మొబైల్ తెచ్చినా ఫ్లాగ్షిప్ వరకు ఒకే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. అట్లీస్ట్ ఫ్లాగ్షిప్లో అయినా డిజైన్ని మార్చాల్సింది. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా డీసెంట్గా ఉంటుంది. 5200 mAh కాబట్టి లాంగ్ రన్లో బ్యాటరీ బ్యాకప్ అయితే కొంచెం తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కెమెరాస్ కూడా వీళ్ళు అడ్వర్టైజ్ చేసినట్టు S25 Ultra, Vivo X300 Pro అంత రేంజ్లో లేకపోయినా 50,000 ప్రైస్ని కన్సిడర్ చేస్తే అయితే కెమెరాస్ చాలా బాగున్నాయి. కొన్ని కెమెరా ఇష్యూస్ ఉన్నాయి, మైనర్ ఇష్యూస్, వాటిని అయితే వీళ్ళు ఫిక్స్ చేయాల్సి ఉంది. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. సర్ప్రైజింగ్లీ యూఏలో మేజర్ ల్యాగ్స్ అయితే లేవు బడ్జెట్ మొబైల్స్లో లాగా. ఓవరాల్ 50,000 ప్రైస్ రేంజ్లో మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. మన ఛానల్లో డెడికేటెడ్ రివ్యూ ఉంది, కావాలంటే చెక్ చేయండి. కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ Vivo X200T ఉండడం అయితే 60,000 ఉంటుంది, బట్ బ్యాంక్ డిస్కౌంట్తో 55,000కి దగ్గరగా వస్తుంది. అండ్ మీరు కనుక ఆఫ్లైన్లో సరిగా బార్గెన్ చేయగలిగితే ఇంకా తక్కువలో వస్తుంది. 55,000 ప్రైస్ రేంజ్లో నా పర్సనల్ ఫేవరెట్ ఆల్రౌండర్ మొబైల్ ఇది. డిజైన్, బిల్డ్ క్వాలిటీ, బ్యాటరీ, పర్ఫార్మెన్స్, కెమెరాస్ అన్నీ కూడా ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటాయి. కెమెరాస్కి Zeiss Optics పార్ట్నర్షిప్ కూడా ఉంది. పర్ఫార్మెన్స్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. మీకు తెలిసిందే, నేను 3 ఇయర్స్గా Dimensity ప్రాసెసర్తో ఉన్న Vivo X100 Pro అయితే వాడుతున్నాను. పర్ఫార్మెన్స్ మీకు ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదు. ఓవరాల్ 50,000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్ ఆప్షన్ అవుతుంది. మీరు ఇదే ప్రైస్ రేంజ్లో ఉన్న Vivo X200 FEని కూడా కన్సిడర్ చేయొచ్చు. కాంపాక్ట్ సైజ్ కావాలి అనుకుంటేనే దాని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేయండి. సో ఇది ఓవరాల్ లిస్ట్. వీటిలో మీ ప్రయారిటీస్, బ్రాండ్ అండ్ బడ్జెట్ని బట్టి ఏది తీసుకున్నా డిసప్పాయింట్ అవ్వరు. వీటన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే హైప్ ఇవ్వండి. మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మళ్ళీ కలుద్దాం.